హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో డిఎస్సికి సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరోసారి ఇక దరఖాస్తు గడువు అనేది పొడిగించినట్లుగా సమాచారం అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి టీచింగ్ ప్రొఫెషన్పై ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన ఎవరైనా సరే వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం గడువు అనేది ఎంతవరకు ఉందని చూద్దాం. రాష్ట్రంలో డిఎస్సి దరఖాస్తు గడువును పాఠశాల విద్యాశాఖ మరోసారి పొడిగించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మరి దరఖాస్తులు అనేవి మే 15 వరకు కూడా విద్యార్థులు సమర్పించవచ్చని వెల్లడించింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ యొక్క డిఈ సెట్ అన్నమాట. ఓకే, సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకు మార్చి 10న అయితే రిలీజ్ చేశారు. దరఖాస్తులకు గతంలో మనకు ఏప్రిల్ 8వ తేదీ చివరి తేదీ అని చెప్పన్నారు. అయితే మనకు లాక్డౌన్ నేపథ్యంలో గడువు అనేది ఏప్రిల్ 20 వరకు పొడిగించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పొడిగిస్తున్నట్లుగా ఈ 3వ తేదీని ప్రకటించారు. అయితే మే 7న రాష్ట్ర ప్రభుత్వం అనేది లాక్డౌన్ అని పొడిగించిన నేపథ్యంలో మరోసారి యొక్క దరఖాస్తుల గడువు సమయం అనేది పొడిగించారు. మే 15వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న కానీ లేదంటే ఆ 5 తరగతులు కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు కానీ ఆసక్తిగా ఉంటే ఈ యొక్క 2 ఏళ్ల ఆ కోర్సులో మీరు జాయినింగ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత టెట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు డిఎస్సి లేదా టీఎట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో కూడా మనం ఉత్తీర్ణత సాధించి మంచి మార్క్స్ కనుక సంపాదించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు టీచర్ జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రొఫెషన్ గురించి చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో ఛానల్ ద్వారా కూడా చాలామందికి కూడా ఈ డిఎస్సి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాం. తప్పకుండా మీరు కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.